మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మయ్యా, వచ్చేసావా సృజన? నీకోసం ఎన్ని చోట్లలో వెతికాను, ఎక్కడా నువ్వు కనిపించలేదు. ఇంటికొచ్చి సార్తో పోలీసులకు ఫోన్ చేద్దామా అనుకుంటున్నాను. నువ్వు వచ్చేసావు కదా, హ్యాపీ. అవును, నేనెవరు కిడ్నాప్ చేశారు? నాకు తెలియతారా? సరే, వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? ఏమి డిమాండ్ చేయలేదా? లేదు మావయ్య, వాళ్ళేం నన్ను వదిలేయలేదు. నేనే చాలా తెలివిగా తప్పించుకుని వచ్చేసాను. నువ్వు తెలివైన మనిషివని మాకు తెలుసు. పోనీలే, మొత్తానికి వచ్చేసావు కదా, ఇంకా ఏ ఇబ్బంది లేదు. అవును, ఎంతో తెలివిగా వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్లారు కదా, అంత తెలివి తక్కువగా నువ్వు తప్పించుకుంటుంటే ఎలా వదిలేశారు? టిఫిన్ చేయమని నా చేతి కట్టొకటి విప్పారు. వాళ్ళంతా బయట ఉన్నారు. అప్పుడే నేను మిగిలింది విప్పుకొని ఇంకో వైపు నుంచి తప్పించుకున్నాను. వాళ్ళు అడ్డుకుంటే అక్కడున్న కర్రతో వాళ్ళను కొట్టి తప్పించుకుని వచ్చేసాను. పోనీలే, మొత్తానికి నువ్వు సేఫ్గా వచ్చేసావు. రేపు పెళ్లి కదా, ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిస్తే ఎలా అని భయపడ్డావు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏదైతేనే సృజన ఇంటికి వచ్చేసింది, ఇక ఈ పెళ్లి జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటబ్బాయి నన్ను కొట్టావు? సృజన వెళ్ళిపోయింది, మీరిద్దరూ ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? అదేంటి బాబు అలా కొట్టావు? తను లేకపోతే ఈ పెళ్లి ఎలా జరుగుతుందని మాకు భయం ఉంటుంది కదా. కిడ్నాప్ చేయించింది నేనే అయినప్పుడు మీరందరూ ఎందుకు భయపడతారు? ఏంటి, నువ్వు కిడ్నాప్ చేయించావా? ఏంటి బాబా నువ్వు చెప్పేది? నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావా? అవును సృజన, నేను నిన్ను కిడ్నాప్ చేయించాను. అనవసరంగా నువ్వు తప్పించుకొని వచ్చావు. ఏంటి శ్రీకర్, అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? నువ్వు సృజనని కిడ్నాప్ చేయించడం ఏంటి? మరేం చేయమంటావు? మామయ్య రేపే పెళ్లి చేస్తాను అంటున్నాడు. ఈ పెళ్లి సృజనకి ఇష్టం లేదు. తను గోపిని ప్రేమించింది. వాళ్ళిద్దరినీ కలపాలి, ఈ పెళ్లి ఆపాలి అంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇలా కిడ్నాప్ చేయించాను. పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాను. కానీ నువ్వు నా మాట వినకుండా సృజనను పట్టుకుంటాను అంటూ వెళ్ళావు. ఇంతలో సృజన తప్పించుకొచ్చింది. ఇక ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకేం అర్థం కావటం లేదు. నువ్వు నిజంగా దేవుడివి బాబా. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సారీ బాబా. చెప్పాను కదా సృజన, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నువ్వు హ్యాపీగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను. సరే, ఇప్పుడు ఇంకేం చేస్తాం? ఇంకేం చేయాలనేది నేను ఆలోచిస్తాను. సార్, మొత్తం మీరు చెప్పినట్టే చేశాం. ఒక డోర్ ఓపెన్లో ఉంచాం, అమ్మాయి చేతికట్టు విప్పాం, అక్కడ కొట్టడానికి వీలుగా ఒక కర్ర కూడా పెట్టాం. అన్నీ అనుకున్నట్టే జరిగాయి. అమ్మాయి ఇంటికి వచ్చేసిందా సార్? తను హ్యాపీగా వచ్చింది. మీకు రావాల్సిన డబ్బులు కూడా మీకు వస్తాయి. ఒక వారం రోజులు ఎవరికీ కనిపించకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఏంటలా చూస్తున్నావు? భారతంలో శకుని అని ఒకడు ఉండేవాడు.
అతను ఎలాంటి కుతంత్రాలు ప్లాన్ చేస్తాడో ఎవ్వడికి అర్థమయ్యేది కాదు. కానీ నిన్ను చూస్తుంటే ఆ శకుని నీ దగ్గర జూనియర్ ఏమో అనిపిస్తుంది బాబు. మొత్తం నువ్వే చేస్తున్నావు, కానీ ఏమీ తెలియనట్టు ఉంటున్నావు. కిడ్నాప్ నువ్వే చేయించావు, తను పారిపోయేలాగా నువ్వే చేశావు. ఇందులో ఆంతర్యం ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఇంట్రెస్ట్తో సృజన మెడలో తాళి కడుతున్నాను అని తనకి అనుమానం రాకూడదు. నేను ఈ పెళ్ళాపడానికి మాక్సిమం ప్రయత్నించానని తను అనుకోవాలి. ఏదో తప్పక బావ తాళి కట్టాడు, బావ గురించి ఆలోచించాలి అని తన మనస్సు మారాలి. అప్పుడే ఇక నేను అనుకున్నది సాధించగలను, నీకిస్తానన్నది ఇవ్వగలను. ఆ పొరపాటున తేడా వస్తే ఇదంతా మీరే చేశారని మిమ్మల్ని ఇరికిస్తాను, నేను సేఫ్గా ఉంటాను. ఆ? అబ్బాయి, నువ్వు మామూలోడి కాదు, సూపరో సూపరు. ఏంటి బాబాయ్ పొద్దున్నే ఇంతలా పొగుడుతున్నావు? అసలు నీకు తెలియట్లేదు కానీ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అనవసరంగా మనం ఇప్పుడు చేతులు కలిపాం. అసలు ఎప్పుడో చేతులు కలిపుంటే ఈ పాటికి నా రాతే మారిపోయేది. అవునల్లుడు, అసలు నీలాంటి వాడితో చేతులు కలపకుండా మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ అదంతా ఫలించలేదు. నువ్వనుకున్నదే జరుగుతుందని ఇప్పుడే కదా అర్థమైంది. ఇప్పుడు నేనేది తప్పుగా మాట్లాడలేదు కదా అల్లుడు, మరెందుకు అలా చూస్తున్నావు? పెళ్ళి నాకు జరుగుతూ ఉంటే అల్లుడని వరస నువ్వు కలుపుతున్నావేంటి? ఎంతైనా అందరం కావలసిన వాళ్ళం. ఆదిత్య సర్కి దగ్గరగా ఉండే మనిషిని. ఆయనకి నువ్వు అల్లుడు అయితే నాకు కూడా అల్లుడు అవుతావు కదా అని. ఓహో, ఇదా నీ ప్లాను? అత్తగారి హోదా తీసుకుని ఆధిపత్యం చాలా ఇద్దాం అనుకుంటున్నావా? ఏమైనా తేడా వస్తే నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, నీ గురించి పూర్తిగా తెలుసు కదా. తేడా ఎందుకు వస్తుంది? నీ నీడలోనే ఉంటుంది. కాకపోతే అలా వరుసలు కలిపితే ఇంకాస్త దగ్గరగా ఉండొచ్చని తెలివితేటలు చూపిస్తుంది, అంతే కదా? అంతే అంతే. ఇంతకీ సృజన తాళి కట్టించుకుంటుంది కదా, మళ్ళీ ఎలాంటి గొడవ పెట్టదు కదా? సృజన ఏమీ మాట్లాడకూడదని కదా కిడ్నాప్ డ్రామా నేనే ఆడాను. తను తప్పించుకునేలా నేనే చేశాను. ఇప్పుడు తల వంచుకుని తాళి కట్టించుకునేలా తన్ని ప్రిపేర్ చేశాను. ఎంతైనా మనసులో ప్రేమ ఉంది కదా. మరిప్పుడు నీ చేతితో తాళి కట్టించుకోవాలి అంటే పీటల దాకా వచ్చాక ఎదురు తిరిగిందనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అది నిజమే. అసలే అక్కడ తారుంది. ఆ తార గోపిని సృజనని కలుపుతానని కనిపించిన వాళ్ళకి కనిపించని వాళ్ళకి అందరికీ చెప్తోంది. సృజన మనసు మార్చుకుంటుందేమో అని అనుమానంగా ఉంది. ఆడపిల్ల మనసు నాకు బాగా తెలుసు, అందుకే కదా తన దగ్గర జాలీగా ఉంటున్నాను. నేనేమీ చెయ్యలేక చివరికి తనని కిడ్నాప్ చేస్తే తనే తప్పించుకొని వచ్చి ఈ పెళ్లి చేసుకునేలా చేస్తుందని క్రియేట్ చేశాను. పాపం బావది ఏ తప్పు లేదు, తప్పంతా నాదే. అనవసరంగా బావ పరువు పోకూడదు అని తను తల వంచుకుంటుంది, నేను తాళి కట్టేస్తాను. తర్వాత మీరు పాల గ్లాసు తన చేతికిస్తారు. తను మౌనంగా గదిలోకొస్తుంది. నేను అమాయకంగా ఇది అవసరమా సృజన అంటాను. ఏం చేస్తాం బావా, నువ్వు నా గురించి ఆలోచించావు, నేనేమీ చేయలేకపోతున్నాను. నువ్వేం చేసినా ఫలించడం లేదని సృజన మౌనంగా ఉంటుంది. అలా బాధలో ఉన్న సృజనని దగ్గరికి తీసుకుంటాను, అంతే. ఆ తర్వాత మనసులో నా మీద ప్రేమ ఏర్పడుతుంది.
ఆ తర్వాత ముందు పెళ్లి జరిగినాయి బాబు, తర్వాత అన్నీ జరుగుతాయి. జరిగేదేంటో తెలిసినప్పుడు ఊహించుకోవడంలో తప్పు లేదు బాబాయ్. అయినా నువ్వు నా బుగ్గం చుక్కపెట్టలేదు, ముందది పెట్టు. ఒక్క నిమిషం బాబు. ఎంతసేపు బాబాయ్? ఆ, ఇప్పుడు పెళ్లి కొడుకులో ఉన్నాను కదా. నువ్వు సూపర్ బాయ్. ఏవత అబ్బా ఎంత అందంగా ఉన్నావు. ఇప్పుడు పెళ్లి కళ వచ్చేసింది. నాకు అర్థమైంది, నీ మనసులో గోపి ఉన్నాడు, కానీ పెళ్లి మీ బావతో జరుగుతుంది. కానీ ఏం చేస్తాం చెప్పు, పెళ్ళన్నది ఆ దేవుడే రాస్తాడు. ఎవరికెవరితో జరగాలనుంటే వాళ్లతోనే జరుగుతుంది. మనం కాదనుకుంటే ఆగదు కదా. సరే ఉండు, నీకు నేను దిష్టి తీయాలి. తారా, కళ్ళల్లో నుంచి వచ్చే నీరుని తొడవగలవు, కానీ గుండెల్లో బాధని ఎవరు జరపగలరు? చూడు సృజన, ఒక మనిషిని ప్రేమించాక ఆ మనిషి దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మనసుకి ఇష్టమైన మనిషి కళ్ళ ముందే ఉన్నా మనల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనకి దగ్గర లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించిన మనసు ఎంత నరకాన్ని అనుభవిస్తుందో నేను ఊహించగలను. అదేంటి తారా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇష్టపడే కదా వికాస్ గారిని పెళ్లి చేసుకున్నావు. పెళ్ళయ్యాక ఆయన సింగపూర్లో ఉన్నా మీరిద్దరూ కలిసి ఉన్నట్టే కదా. మరి ఈ బాధ నీకెలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు, నేను ఆడపిల్లనే కదా. ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? గోపి దూరమైనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అవును తారా, గోపి నేనెంతగానో ప్రేమించాను. తనతోనే జీవితం అనుకున్నాను. తీరా మా పెళ్లి రేపు జరుగుతుంది అనగా అసలు పరిస్థితి మొత్తం మారిపోయింది. గోపి మీద లేనిపోని నిందలు వేసి జైలుకి పంపించారు. ఇప్పుడు బావతో నా పెళ్లి చేస్తున్నారు. ప్రేమ విఫలమైన బాధ నాకుంటుంది. చూడు సృజన, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి అలాగే ఉంది. కానీ ఏది ఎందుకు అన్నది నేను చెప్పలేను, కానీ నీ మనసు నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నువ్వు మానసికంగా ఎంతగా నలిగిపోతున్నావో నేను ఊహించగలను. గోపిని నిన్ను ఒకటి చేయాలనుకున్నాను. నీ ప్రేమని గలిపించాలి అనుకున్నాను. ఒక అక్కగా బాధ్యత తీసుకుని నిన్ను గోపిని జంటగా మార్చి నీ జీవితం హ్యాపీగా ఉండేలా చూడాలి అనుకున్నాను. కానీ మీ నాన్నగారు పట్టుబట్టడంతో ఇప్పుడు ఈ పెళ్లి పీటల దాకా వచ్చేసింది. పాపం బావ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి నన్ను కిడ్నాప్ చేయించి డ్రామా కూడా ఆడాడు. కానీ ఆ విషయం నాకు తెలియదు కదా. నేను తప్పించుకుని వచ్చి ఇప్పుడు ఈ పెళ్లిని తప్పించుకోలేని పరిస్థితుల్లో నేనే ఉన్నాను. ఇందులో బావని తప్పు పట్టడానికి ఏమీ లేదు. బావ నా కోసం అంతా చేస్తున్నాడు, కానీ నేనే ఏమీ చెయ్యలేకపోతున్నాను. అమ్మయ్యా, ఆ శ్రీకర్ గారు చెప్పింది నిజమే. ఇది వాణ్ణి పూర్తిగా నమ్మేసింది.
ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ భూతిభిస్సేదసాదనం అపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అదేంటమ్మా, ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నీ మొహంలో ఆనందం కనిపించడం లేదు? ఎలా ఉంటుందన్నయ్యా సృజన పెళ్ళంటే నేనెన్నో ఊహించుకున్నాను. బీచ్ రోడ్లో పందిరేసి ఋషికొండలో పెళ్లి చేసి కైలాసగిరి మీద భోజనం పెడతావు అనుకున్నాను. కాని నువ్వేంటన్నయ్యా ఇలా ఇంట్లోని 4 గోడల మధ్య మన నలుగురు మధ్యలోనే పెళ్లి చేస్తున్నావు. అసలు నీకు బుద్ధుందా? బావగారిని నేను ఎప్పుడు ఏం అడగాలో తెలీదా నీకు? ఆయన ఎందుకు చేస్తున్నారో మనకు తెలుసు కదా, మళ్ళీ అడిగి ఎందుకు ఆయన్ని బాధ పెడతావు? చూడమ్మా, నీ బాధని అర్థం చేసుకోగలను. పెళ్లి ఇంత సింపుల్గా ఎందుకు జరుగుతుంది? గోపితో పెళ్లి అనుకున్నాను. ఏం జరిగిందో తెలుసు కదా. తర్వాత సృజన ఎంతలా బాధపడుతుందో కూడా నీకు తెలుసు. సృజన మనసులో గోపి ఉన్నాడు అని తెలిసి కూడా శ్రీకర్ పెద్ద మనసుతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అందుకే ముందు ఆ 3 ముళ్ళు వేయించేశాక రిసెప్షన్ గ్రాండ్గా చేస్తానని చెప్పాను కదా. సృజన పెళ్లి అనుకునేసరికి ఆ రోజు అలా జరగటం నేను తట్టుకోలేకపోయాను. అందుకే మళ్ళీ పెళ్లి గ్రాండ్గా చేయాలనుకుంటే ఏం జరుగుతుందో అని భయం వేసింది. పెళ్లి మన ఇంట్లోనే మన సమక్షంలోనే జరగాలని నిర్ణయించుకున్నాను. ఆ 3 ముళ్ళు పడిపోతే సృజన శ్రీకర్ భార్య అవుతుంది. ఆ తర్వాత ఇచ్చే పార్టీ చాలా గ్రాండ్గా ఉంటుంది. మీ ఊహకి తగ్గట్టుగానే ఉంటుంది. సరే అన్నయ్య, ఎడారికెళ్ళినా ఎండు చేపలు తీసుకెళ్ళాలి అన్నట్టు నువ్వు చెప్తే నేను కాదంటానా? అలాగే కాని. అదేం దిక్కుమాల పోలికే? మిమ్మల్ని కట్టుకున్నాక నా పోలికలన్నీ ఇలాగే ఉన్నాయి. నచ్చితే వినండి, లేదంటే ఏం చేస్తావు? నాకొక బావున్నాడు, తనని నేను పెళ్లి చేసుకుంటాను. సరే సరే, మీ సరదాలకి ఏం కానీ ముందు వెళ్ళి పనులను చూడండి. అయ్యా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి, గణపతి పూజ ప్రారంభించాలి. మోహన్, వెళ్ళి శ్రీకర్ని తీసుకురా. అలాగే బావగారు. ఒరే శ్రీకర్, ఎంత అందంగా ఉన్నావురా. మ్వా! నువ్వు నీకే ముద్దొస్తున్నావు. అయినా నీలాంటి అందమైన వాణ్ణి కాదనుకుని ఆ సృజన గోపిని ప్రేమించడమేంట్రా? బంగారం లాంటి బావను చూసి, బావా నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకపోతే నా జీవితం కష్టం, నువ్వు నాతో ఉంటే ఈ జీవితమంతా ఒక అద్భుతం అని ఒక కవిత చెప్పి నాకు ఐ లవ్ యూ చెప్పాల్సింది పోయి, నేను ఎదురైనప్పుడల్లా నా గోపిను నన్ను కలుపు బావా అని నన్నే అడుగుతోంది. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే సృజన మెడలో తాళి కట్టి ఈ ఇంటికి అల్లుడిగా మారి ఈ ఆస్తికి అధిపతి నవ్వాలి అనుకున్నాను. కానీ వాడు డ్రైవర్గా వచ్చాడు, బాడీగార్డ్గా మారిపోయాడు. మెమొరీ లాస్ పేషెంట్తో చనువుగా ఉంటూ వాణ్ణి ప్రేమించి వాడే జీవితం అనుకుని ఎందుకు మారిపోయావు? సృజన మారిపోయింది. మావయ్య నన్ను పిలిచి నువ్వు వివాహ పాలకుడివి అని ఏదో స్టేట్ సీఎం పోస్ట్ ఇచ్చినట్టు నా గురించి చెప్పాడు. కానీ నేనేం పిచ్చోని కాదుగా చూస్తూ ఊరుకోవడానికి. అనుకోని అవకాశం నాకొచ్చింది. కథ మొత్తం మారిపోయింది. అయ్యా పెళ్లి కొడుకు గారు, నువ్వు పెళ్లి చేసుకునే టైం వచ్చేసింది. పంతులు గారు పిలుస్తున్నారు, పద. బాబాయ్, నా పెళ్లి జరుగుతున్నందుకు నాకన్నా ఎక్కువ నువ్వు ఆనందంగా ఉన్నట్టున్నావు. అంతే కదా అబ్బాయి, ఎన్నాళ్ళ నుంచో కోరుకున్న కోరిక ఇప్పుడు నాకు నెరవేరబోతుంది కదా. నీ పెళ్లి జరుగుతుంది, మరి నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? అదేంటి బాబాయ్, నాకు పెళ్లి జరుగుతుంది కాబట్టి నువ్వు నా గిఫ్ట్ ఇవ్వాలి, కానీ తిరిగి నన్ను అడుగుతున్నావేంటి? ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే నేనే గిఫ్ట్ ఇచ్చేవాణ్ణి, కానీ ఇది నువ్వు కుదుర్చుకున్న పెళ్లి కదా.
చూడు సృజన, ఇది నాకు ఇష్టం లేదు, కానీ తప్పేలా లేదు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఆపండి.